హైదరాబాద్ లో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్లో నివాసం ఉంటున్న బీడీఎస్ మొదటి సంవత్సర విద్యార్థులను వేధించిన కేసులో 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సజ్జీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్లో బీడీఎస్ విద్యార్థులు కూడా ఉంటున్నారు. గత 6 నెలలుగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం వారిని ర్యాగింగ్ చేస్తున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ సజ్జీవ్ సింగ్ యాదవ్ తెలిపారు. స్విగ్గీ ఆర్డర్లు తెమ్మని, కూలర్లో నీళ్లు నింపమని, గోడకుర్చీ వేయమని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారించబోయిన హౌస్ సర్జన్లపై కూడా దాడి చేశారట. ఒకసారి హెచ్చరించిన వారిలో మార్పు రాకపోవడంతో 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేయడమే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఉస్మానియా క్యాంపస్ లో ర్యాగింగ్ కు తావులేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు 6 నెలలుగా అంటే సస్పెండ్ చేసి 6 నెలలు అవుతున్నట్టున్నారు. మరి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? రైట్ మాధవి, ఈ యొక్క హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అనేది కలకలం రేపింది. ఒక్కసారిగా అంటే ఈ మధ్యలో ఇటీవల పెద్దగా ర్యాగింగ్ కేసులు కానీ న్యూస్ కానీ ఏం రాలేదు. ఆ మధ్యలో ఎక్కువగా ర్యాగింగ్ అయినప్పుడు ప్రభుత్వం కావచ్చు, కాలేజీలు కావచ్చు, పోలీసులు ఉక్కుపాదం మోపిన సంగతి మనకు తెలుసు. కాస్త సైలెంట్ గా ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మళ్ళీ వార్తతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు. బీడీఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ర్యాగింగ్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. యాక్చువల్లీ ఇది 9వ తారీఖు జరిగిన సంఘటన. ఈ 9వ తారీఖు జరిగిన సంఘటనతో ప్రిన్సిపల్ కు కొంత సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపల్ వారిని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చి మందులు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏమాత్రం వినలేదు. మళ్ళీ తిరిగి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను వాటర్ తీసుకురమ్మన్నాడు, భోజనం తీసుకురమ్మన్నాడు, లేకపోతే వారికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకురమ్మని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను ఫైనల్ ఇయర్ వాళ్ళు వేధించడంతో ఎటకేలకు ఇక ప్రిన్సిపల్ సజ్జన్ సింగ్ యాదవ్ ఫిర్యాదు చేశాడు సుల్తాన్ బజార్ పోలీసులకు. వారు 12 మంది స్టూడెంట్స్ పై ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై కేసు నమోదు చేశారు. యాక్చువల్లీ 6 నెలల క్రితం కాదు, ఈ 12 మంది మీద నిన్న కేసు నమోదు చేశారు. ఇది 9వ తారీఖు జరిగిన సంఘటన. కానీ ఇంటర్నల్ గా ప్రిన్సిపల్ కొంత వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ వాళ్ళు వినకపోవడంతో ఇక ఎటకేలకు ఈ కేసు ఈ న్యూస్ పెద్దగా అవుతుందన్న ఆలోచనతో ప్రిన్సిపలే స్వయంగా పోలీసులకు ఫిర్యాదించడంతో నిన్న మరి వీళ్ళ మీద తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కేసు కింద సుల్తానాబాద్ పోలీసులు 6 నెలల పాటు అటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. అదే విధంగా ఇక్కడ కేసు నమోదైంది. సో పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. కఠినంగా శిక్షిస్తామని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఉస్మానియా డెంటల్ కాలేజీలో ఎలాంటి ర్యాగింగ్ మేము అవకాశం ఇవ్వము, ఏదో పొరపాటున జరిగింది, దీన్ని ఖచ్చితంగా సరిదిద్దాము, భవిష్యత్తులో ఎవరైనా ఈ ర్యాగింగ్ పాల్పడినట్లయితే ఖచ్చితంగా వారిని కఠినమైన శిక్షలతో మేము శిక్షిస్తాము, పోలీసులకు అప్పగిస్తాము, దాంతోపాటు కాలేజీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామని ప్రిన్సిపాల్ అయితే మాట్లాడడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, మరి వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే తల్లిదండ్రులు కూడా పిలిపించాము, వారి ముందే వార్నింగ్ ఇచ్చాము అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్.